Hello everyone, welcome to Grapple Tech and welcome to episode number 5 of our Java plus TSS series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా ప్లస్ డిఎస్సి సిరీస్ ఇన్ తెలుగు ఫర్ ఫ్రీ అనమాట. సో జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలనుకున్న డిఎస్సి ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలనుకున్న దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. అండ్ నాట్ ఓన్లీ దట్ మన ఛానల్లో మెషిన్ లెర్నింగ్ కోర్స్ కూడా ఉంది, దాన్ని కూడా చెక్అవుట్ చేసి ఎంఎల్ కూడా నేర్చుకోవచ్చు. అండ్ టిల్ నౌ సో 4 ఎపిసోడ్స్ కూడా చాలా క్లియర్గా అసలు జావా గురించి మనకి దాని హిస్టరీ కానీ, సో ఫస్ట్ జావా ప్రోగ్రామ్ కానీ అండ్ జేవిఎం జేడికే జేఆర్ఈ ఇవన్నీ చాలా క్లియర్గా అర్థమైంది. అండ్ నౌ ఇన్ దిస్ వీడియో వీ విల్ బి అండర్స్టాండింగ్ అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, అండ్ వేరియబుల్స్ మనం ఎలా రాయొచ్చు, ఏమైనా రూల్స్ ఏమైనా ఉంటాయా, సో సింటాక్స్ ఎలా రాయాలి, సో నేమింగ్స్ ఎలా మనం ఇవ్వాలి, వాటి కండిషన్స్ అన్ని కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక 150 లైక్స్ కనుక వస్తే వన్స్ అగైన్ సో ప్రతి వీడియోకి 150 లైక్స్ వస్తే మేము 2 ఎపిసోడ్స్ అయితే మేము అప్లోడ్ చేస్తాం. ఓకే, అండ్ ఇంకంతా మీ చేతుల్లో ఉంది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ సమ్ సీక్రెట్ ఫ్యాక్ట్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా అయితే కంపల్సరీ చూడండి. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెల్కమ్ బ్యాక్ గైస్. సో చాలా మంది ఏమడుతున్నారంటే, అన్న మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ అన్నిటికీ కూడా క్లియర్ గా నోట్స్ ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతారా, అండ్ అంటే రివిజన్ కోసం పనికొస్తుంది, అండ్ 180 days రోడ్ మ్యాప్ అనేది ఎలా ఉంటుంది, లైక్ ప్రతి వీక్ మనకి ఏ టాపిక్స్ చెప్తారు, ఇదంతా మనకి అప్డేట్స్ ఎక్కడ చూసుకోవాలని చెప్పి కమెంట్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ ఇస్ మన వెబ్సైట్ లోనే ఇఫ్ యూ ఓపెన్ అవర్ వెబ్సైట్ అండ్ క్లిక్ ఆన్ బ్రౌజ్ ఆల్ బూట్ క్యాంప్స్, ఇక్కడైతే మీరు కిందికి కనుక స్క్రోల్ చేశారు, ఓకే, ఇఫ్ యూ గో టిల్ డౌన్ సో కిందికి వెళ్ళారు అంటే ఇక్కడ మనకైతే ఫ్రీ యూట్యూబ్ కోర్సెస్ అని చెప్పి కనిపిస్తుంది. దాంట్లో ద వెరీ ఫస్ట్ కోర్స్ విచ్ ఇస్ డిఎస్సి ఇన్ తెలుగు యూజింగ్ జావా. దీని కనుక ఇక్కడ వ్యూ 180 days రోడ్ మ్యాప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారు అంటే మన 180 days రోడ్ మ్యాప్ కూడా క్లియర్ గా మీకు ఇక్కడ వీక్ బై వీక్ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో వీల్ బి అప్డేటింగ్ ఎవ్రీ వీక్. అండ్ ఫస్ట్ వీక్ లో చూసుకుంటే ఇక్కడ మనం ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసాం అండ్ నెక్స్ట్ వచ్చే టాపిక్స్ ఏంటో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, సో మన ఎపిసోడ్ లింక్ అండ్ ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమైనా డిస్కస్ చేస్తే ఆ ప్రాబ్లమ్ లింక్స్, అండ్ నాట్ ఓన్లీ దట్ నోట్స్, మెయిన్గా నోట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రోజు ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి నోట్స్ ఇచ్చాం. సో అది కనుక క్లిక్ చేశారంటే మీకు ఆ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే చదువుకోవచ్చు అండ్ రివైజ్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో మీకు పనికి వస్తుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ఇక్కడ మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ మన ప్రీవియస్ 4 ఎపిసోడ్స్ కూడా నోట్స్ అయితే అప్డేట్ చేయబోతున్నాం. సో ఒక 1 డేలో అయితే అవన్నీ అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడైతే సో నెక్స్ట్ ఏం జరుగుతుంది కోర్స్లో, ఈ రోడ్ మ్యాప్ అంతా కూడా మీకు క్లారిటీ ఉంటుంది. అండ్ నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు హ్యాపీగా రివైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మీకు మేము పెట్టే ఎఫర్ట్స్ అనేది హెల్ప్ అవుతుంది అని మీకు అనిపిస్తే ప్లీజ్, చాలా ఎఫర్ట్ అయితే పెడుతున్నాం. సో లైక్ చేసి కమెంట్ అయితే మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ ఇంకా చాలా మందికి అయితే రీచ్ వెళ్తుంది. ఓకే, అండ్ నౌ లెట్ us స్టార్ట్ ద కాన్సెప్ట్. సో వాట్ ఆర్ వేరియబుల్స్? సో వేరియబుల్స్ అర్థం చేసుకునే ముందు ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ సమ్ రియల్ వరల్డ్ కేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో లైక్ డైలీ మనం వాటర్ యూస్ లైక్ వాటర్ డ్రింక్ చేస్తాం, సో వాటర్ తాగుతాం. అండ్ వాటర్ని ఎక్కడ స్టోర్ చేస్తావు? యూ నీడ్ అ వాటర్ బాటిల్, రైట్? ఎస్ ఆర్ నో? ఇన్ ద సేమ్ వే నువ్వు కిచెన్లోకి వెళ్తావు, సో కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడదామని అనుకుంటావు. సో కాఫీ పెట్టాలి అంటే నీకు ఆ కాఫీ అనేది ఎక్కడ, ఆ కాఫీ పౌడర్ ఎక్కడ ఉంటుంది? విల్ బి స్టోరింగ్ ఇన్ కంటైనర్, అండ్ ఆ కంటైనర్ అయితే నువ్వు ఎక్కడ ఒక షెల్ఫ్లో పెట్టుకుంటావు. ఇన్ ద సేమ్ వే షుగర్, దాన్ని ఒక కంటైనర్లో పెట్టుకొని నువ్వు దాంట్లో స్టోర్ చేసుకుంటావు. ఓకే, అండ్ ఇంకా వీలుంటే సో ఇంకా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అంటే ఆ కంటైనర్ ఒక పేరు కూడా ఇచ్చుకుంటావు, లైక్ దిస్ ఇస్ కాఫీ బాక్స్, అండ్ షుగర్ అయితే తెలిసి షుగర్. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా, షుగర్కి సాల్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా సో సాల్ట్ అని చెప్పి దాని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని దానికి ఒక పేరు ఇచ్చుకుంటాం. ఓకే, సో ద సేమ్ కాన్సెప్ట్ అప్లైస్ హియర్ ఆల్సో. సో వాట్ ఆర్ వేరియబుల్స్ అంటే నువ్వు ఏదైతే డేటా యూజ్ చేస్తున్నావో నీ ప్రోగ్రామ్స్ రాయడానికి, ఆ డేటాని స్టోర్ చేయడానికి నువ్వు యూజ్ చేసే కంటైనర్ని వీ కాల్ దెమ్ యాజ్ వేరియబుల్స్. అండ్ ఆ కంటైనర్కి నువ్వు ఒక పేరు ఇచ్చుకుంటావు, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ వేరియబుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్గా ఫార్మల్గా చెప్పాలి అంటే వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ నేమ్డ్ మెమరీ లొకేషన్స్. నేమ్డ్ మెమరీ లొకేషన్స్. అండ్ వాట్ డు యు మీన్ బై నేమ్డ్ మెమరీ లొకేషన్స్ అంటే ఏంటి? See, మనం తీసుకున్న డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? జనరల్లీ మన కంప్యూటర్లో ఉన్నటువంటి మెమరీ. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ మెమరీ. ఈ మెమరీలో నువ్వు ఏ డేటా ఉంటుందో నీ దగ్గర అవన్నీ స్టోర్ చేసుకుంటావు, లైక్ ఏజ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అది ఎలాంటి డేటా అయినా సరే నువ్వు మెమరీలో స్టోర్ చేసుకుంటావు. నువ్వు అలా స్టోర్ చేసుకున్న మెమరీకి
నువ్వు మళ్ళీ దాన్ని యాక్సెస్ చేయాలి గదా! సో, నువ్వు డేటా స్టోర్ చేసుకున్నావు పలానా మెమరీలో. దాన్ని నువ్వు యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలి అంటే దానికొక పేరిచ్చుకొని పెట్టుకున్నావు అంటే, యూ కెన్ యాక్సెస్ ఇట్ ఇమ్మీడియేట్‌లీ. ఓకే. సింపుల్. ఒక కంటైనర్ గైస్. దిస్ ఈస్ జస్ట్ అ కంటైనర్. ఆ కంటైనర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనము నేమ్ స్టోర్ చేసుకోవాలి. సో, ఇక నేనేం చేస్తా, ఈశ్వర్ అని చెప్పి నేను నేమ్ అనేది స్టోర్ చేసుకుంటా. సూపర్. మెమరీ లొకేషన్‌లో ఉంది. బట్ దాన్ని నేను యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేయాలి? నాకు మెమరీ అడ్రెస్ తెలీదే. సో, అదెక్కడ లొకేషన్‌లో ఉందో దాని యొక్క మెమరీ అడ్రెస్ నాకు తెలీదు గదా! సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ థట్ దీనికి గనుక నువ్వు పేరు ఇచ్చుకున్నావంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని చెప్పి గనుక పెట్టుకున్నావు అంటే, నువ్వు ప్రోగ్రామ్ రాసేటప్పుడు నేమ్ అని చెప్పి యూజ్ చేసిన వెంటనే నీకు ఈశ్వర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో, దిస్ ఈజ్ ఎ మెమరీ. ఈ మెమరీలో నువ్వు స్టోర్ చేసుకొని దానికొక పేరు ఇచ్చుకున్నావు అంటే దాన్నే మనం వేరియబుల్ అంటాం. ఓకే. అండ్ కెన్ ఇట్ చేంజ్? అంటే మన పేరులో ఉన్నది వేరియబుల్ అంటే ఏంటి? ఇట్ చేంజెస్. సో, నీ వాల్యూ ఏదైతే నువ్వు పెడుతున్నావో, నువ్వు ఏదైతే నేమ్ అని చెప్పి తీసుకున్నావు వేరియబుల్ దాంట్లో ఈశ్వర్ అని చెప్పి ఇప్పుడు పెట్టావు. అండ్ లేటర్ నువ్వు దాన్ని మార్చుకో. ఇష్యూ అని పెట్టు. యువర్ విష్. సో, వాల్యూస్ కెన్ చేంజ్. సో, దిస్ ఈజ్ ఎ వాల్యూ. ఈశ్వర్ అని చెప్పి ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎ వాల్యూ. అండ్ నేమ్ అనేది ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎ వేరియబుల్ నేమ్. అండ్ ఇట్ కెన్ ఈవెన్ బి కాల్డ్ యాస్ ఐడెంటిఫైయర్ అనొస్తుంది మనం. వి కెన్ కాల్ ఇట్ యాస్ ఐడెంటిఫైయర్. ఓకే. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ సో, మెమరీలో మనం డేటా స్టోర్ చేసుకుంటాం. దానికి మనం ఇచ్చే పేరునే వేరియబుల్ అంటాం. దట్స్ ఇట్. యాస్ సింపుల్ యాస్ ఇట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు జావా, సో, జావాలో ఎలా నువ్వు రాస్తావు సింటాక్స్ అంటే, ఎప్పుడు గాని గుర్తుపెట్టుకో, ఫస్ట్ డేటా టైప్ మెన్షన్ చేయాలి. బికాస్ జావా ఈస్ వెరీ స్ట్రిక్ట్. అండ్ జావా ఈస్ ఎ స్టాటికల్ టైప్ లాంగ్వేజ్ అనమాట. ఇట్ ఈస్ నాట్ డైనామికల్ టైప్ లాంగ్వేజ్. సో, స్టాటికల్లీ టైప్ లాంగ్వేజెస్ అన్నిటికి కూడా నువ్వు ఏదైతే డేటా స్టోర్ చేసుకుంటున్నావో, అది ఏ డేటా టైపో కూడా నువ్వు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈశ్వర్ అని చెప్పి స్టోర్ చేశాను. సో, వాట్ ఈస్ ఇట్? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? స్ట్రింగ్. అండ్ డోంట్ వరీ ఈ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్ అనమాట. దాంట్లో చాలా ఇన్ డెప్త్‌గా చూడబోతున్నాం డేటా టైప్స్‌ని. సో, ఫర్ దిస్ మొమెంట్ జస్ట్ ఒక ఐడియా అయితే పెట్టుకోండి. సో, డేటా టైప్‌తో నువ్వు స్టార్ట్ చేయాలి. తర్వాత నీ వేరియబుల్ నేమ్‌ని నువ్వు మెన్షన్ చేయాలి. అండ్ దాని తర్వాత ఈక్వల్స్ టు అంటే అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటాం దీన్ని. వి కాల్ ఇట్ యాస్ అసైన్‌మెంట్ ఆపరేటర్. అండ్ వాట్ ఈస్ దిస్ అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటే సింపుల్. నువ్వు ఏదైతే వాల్యూ చెప్తున్నావో, ఆ వాల్యూని తీసుకెళ్ళి ఆ వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఆ వాల్యూని మనం స్టోర్ చేయడానికి వి యూజ్ దిస్ అసైన్‌మెంట్ ఆపరేటర్. ఈక్వల్స్ టు అని చెప్పి యూ హావ్ టు మెన్షన్ యువర్ వాల్యూ అండ్ ఎండ్‌లో సెమీకోలన్ మర్చిపోవద్దు. సెమీకోలన్ ఈస్ ఇంపార్టెంట్. సో, అది మనం అస్సలు మర్చిపోకూడదు. ఓకే. దిస్ ఈస్ జనరల్ సింటాక్స్ టు యూజ్ యువర్ వేరియబుల్స్. ఓకే. సో, ఒకసారి చెక్ చేసి చూద్దామా? అండ్ చెక్ చేసే ముందు కొన్ని వర్డ్స్ అర్థం చేసుకుందాం. సో, నువ్వు జస్ట్ కొన్నిసార్లు ఏమని చెప్తావంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నంబర్ స్టోర్ చేసుకోవాలి. ఆర్ ఏజ్ స్టోర్ చేసుకోవాలి. ఓకే. సో, మనం ఏమని చెప్పొచ్చు? ఏజ్ అని చెప్పి వేరియబుల్ నేమ్‌కి ఇచ్చుకుంటావు. ఈక్వల్స్ టు ఫర్ దిస్ మొమెంట్ నీకు తెలీదు. నీకసలు ఏజ్ ఎంతో తెలీదు. అప్పుడు నువ్వేం చేస్తావంటే, జస్ట్ ఇంట్ ఏజ్ అని చెప్తావు. ఓకే. ఇక్కడ నువ్వేం చేసావు? జస్ట్ వేరియబుల్‌ని డిక్లేర్ చేసావు. వేరియబుల్‌ని డిక్లేర్ చేసాం. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ డిక్లరేషన్. దీన్నే మనం డిక్లరేషన్ అంటాం. వాల్యూ ఇవ్వకుండా జస్ట్ ఒక ఏజ్ అనే వేరియబుల్ ఉంది అని మనం డిక్లేర్ చేస్తే దాన్ని మనం డిక్లరేషన్ అంటాం. అదే దీనికి గనక నువ్వు ఒక వాల్యూ ఇచ్చుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 60 అని చెప్పావనుకో, ఒక వాల్యూ ఇచ్చేసావు. అండ్ ఆ వాల్యూ ఇచ్చావు అంటే దాన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. ఓకే. సో, వి కాల్ ఇట్ యాస్ ఇనిషియలైజేషన్. అంటే నువ్వు వాల్యూ అనేది దానికి అసైన్ చేశావు అని చెప్పేసి చెప్పడాన్ని వి కాల్ ఇట్ యాస్ ఇనిషియలైజేషన్. ఓకే. సో, ఈ 2 వర్డ్స్ అర్థం కావాలి. అండ్ ఇప్పుడు ఏజ్ అనేది 60 అని చెప్పి స్టోర్ చేసావు. నెక్స్ట్ లైన్‌లో ఏజ్ ఈస్ ఈక్వల్స్ టు 60 కాదు 65 అని చెప్పి వాల్యూ మారుస్తావు. దాన్ని మనం రీఅసైన్‌మెంట్ అనొచ్చు. సో, దీని ఇనిషియలైజేషన్ ఈ మొత్తాన్ని ఇనిషియలైజేషన్ అంటే నువ్వేదైతే వాల్యూ అసైన్ చేస్తున్నావో దాన్ని అసైన్‌మెంట్ అంటాం. అండ్ నువ్వు మళ్ళీ వాల్యూని మారుస్తున్నావు గదా! దాన్ని మనం వి కాల్ ఇట్ యాస్ రీఅసైన్‌మెంట్. సింపుల్. జస్ట్ ఒక వేరియబుల్ ఉంది అని చెప్పి డిక్లేర్ చేస్తే డిక్లరేషన్. దానికి వాల్యూ కూడా మనం ఇచ్చేసాము అంటే దాన్ని అసైన్‌మెంట్ వాల్యూ ఇవ్వడాన్ని అసైన్‌మెంట్ అంటాం. అండ్ ఆ మొత్తం స్టేట్‌మెంట్ ఏదైతే ఉంటుందో లైక్ ఇంట్ ఏజ్ ఈస్ ఈక్వల్స్ టు 60 ఆ మొత్తాన్ని మనం ఇనిషియలైజేషన్ అంటాం. సో, స్టార్టింగ్‌లోనే మనం మొత్తం చెప్పేసాము అంటే. అండ్ లేటర్ నువ్వు గనక వాల్యూ మార్చావు అంటే రీఅసైన్‌మెంట్ అనొచ్చు. ఓకే. చాలా టర్మ్స్ ఉంటాయి. సో, టర్మినాలజీ మనం అర్థం చేసుకుందాం. సో, కొన్ని బేసిక్ టర్మినాలజీస్ చూద్దాం అంతే. మనం డీప్‌గా వెళ్ళకుండా పైన పైన చూద్దాం. ఓకే. సో,
దట్ ఈస్ అబౌట్ దిస్ స్టఫ్. అండ్ నౌ దీన్ని మనం కోడ్లో చూద్దాం. ఓకే, సో మనం నిన్న ఎపిసోడ్లో చాలా క్లియర్గా చూసాం ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో. ఐ థింక్ యు ఆర్ క్లియర్ విత్ ఇట్. మనం ఏమని చెప్పాం, సో ఏ అనే వేరియబుల్ ఉంది, జస్ట్ ఏ అనే వేరియబుల్ అని చెప్తే సరిపోతుందా, సెమీకోలన్ యాడ్ చేసా, రన్ చేయి. ఏం చేసింది? ఎర్రర్. ఇట్ ఈస్ నాట్ ఎ స్టేట్మెంట్. నువ్వు ఏదో యాడ్ చేయి. సో ఇంట్ ఏ అంట. అండ్ నౌ రన్ ద ప్రోగ్రామ్, చెక్ ఇట్. ఎస్, ఇట్ వర్క్స్. ఇంట్ ఏ అనే వేరియబుల్ అనేది డిక్లేర్ అయింది, బట్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో అందుకే నీకేం అవుట్పుట్ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాల్యూ అసైన్ చేయకుండా ఇఫ్ ఐ ప్రింట్ ఇట్, ఎర్రర్ వస్తుందా ఏమొస్తుందో చెక్ చేయి. ఇఫ్ ఐ ప్రింట్ మై ఏ అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్, ఆబ్వియస్గా ఎర్రర్ వస్తుంది. అండ్ ఎర్రర్ ఏమని చెప్తుంది, సి వేరియబుల్ ఏ మైట్ నాట్ హ్యావ్ బిన్ ఇనిషియలైజ్డ్, అంటే నువ్వు దానికి వాల్యూ ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి క్లియర్గా మనకి జావా చెప్తాను. సో మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు గివ్ ఇట్ అ వాల్యూ. సో ఇంట్ ఏ ఈస్ ఈక్వల్స్ టు 10 అని చెప్పు. దట్స్ ఇట్. ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ నౌ ఇట్ విల్ వర్క్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ మీరు ఇంకోటి గమనించాలి, మనం నిన్న ప్రింట్ చేసేటప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏదైతే ఉంటుందో దాని లోపల, జస్ట్ మూమెంట్, ఇది స్టక్ అయినట్టుంది. ఎస్, 10 ప్రింట్ అయింది. అండ్ నౌ ఇక్కడ చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో నిన్న మనం హలో వరల్డ్ అవన్నీ రాసినప్పుడు మనం డబుల్ కోట్స్ మెన్షన్ చేసాం, బికాస్ ఇట్ ఈస్ అ స్ట్రింగ్, డైరెక్ట్గా ద వాల్యూ కాబట్టి. బట్ ఇక్కడ చూస్తే జస్ట్ డబుల్ కోట్స్ ఏమీ లేకుండా వేరియబుల్ నేమ్ ఇచ్చాం. అండ్ దాట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ. సో వేరియబుల్ నేమ్స్ నువ్వు పెడుతున్నావు అంటే నువ్వు దానికి డబుల్ కోట్స్ సింగిల్ కోట్లు అవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో ఆ వేరియబుల్ నేమ్ రాసిస్తే చాలు, దాంట్లో ఉండే వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. దిస్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అ వేరియబుల్. అండ్ ఓకే, వాట్ అబౌట్ నేమింగ్ కన్వెన్షన్? సో నేమింగ్ అనేది మనం ఎలా చేయొచ్చు, అండ్ ఈ పేర్లు పెట్టడానికి ఏదైతే వేరియబుల్ నేమ్ అనేది అయితే ఉందో అది పెట్టడానికి మనకి ఏమైనా రూల్స్ ఉన్నాయి ఈశ్వర్ అంటే, ఎస్ అఫ్ కోర్స్ ఉంది. సి, యువర్ వేరియబుల్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ అ డిజిట్. లైక్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9, యు రన్ దిస్ ప్రోగ్రామ్. సో 9 ఏ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. విల్ దాట్ వర్క్? లెట్ us చెక్. నో, ఇట్ విల్ నాట్ వర్క్. సో 9తో స్టార్ట్ అవ్వకూడదు. సో యువర్ వేరియబుల్ నేమ్ షుడ్ ఆల్వేస్ బిగిన్ విత్, దేంతో బిగిన్ అవ్వాలి? సో లెట్ us సీ దిస్. సో నువ్వు ఏదైతే వేరియబుల్ నేమ్స్ ఇస్తున్నావో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు బిగిన్ విత్ స్మాల్ ఏ టు స్మాల్ సి, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ సి, అండ్ అండర్ స్కోర్తో బిగిన్ అవ్వచ్చు, అండ్ డాలర్ సింబల్తో కూడా బిగిన్ అవ్వచ్చు. లెట్ us చెక్. సో డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు. సో స్మాల్ లెటర్ మనం చూసేసాము. వాట్ ఇఫ్ వి యాడ్ అన్ అండర్ స్కోర్ బిఫోర్ ఇట్? సో అండర్ స్కోర్ పెట్టాను. విల్ దాట్ వర్క్? ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ టు వర్క్. సో వాల్యూ చేంజెస్ చూద్దాం సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. లెట్ us చెక్ రైట్ నౌ. ఎస్, ఇట్ వర్క్స్. సో అండర్ స్కోర్తో మనం స్టార్ట్ చేయొచ్చు. ఆర్ డాలర్ సింబల్ పెడదాం. విల్ దాట్ వర్క్ అంటే, ఎస్ అఫ్ కోర్స్ ఇట్ విల్ వర్క్. ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, ఆబ్వియస్గా 11 అయితే వచ్చింది. సో మన వేరియబుల్ నేమ్స్ ఏవైతే ఉందో ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ ఏ టు జీ. ఇట్ కెన్ బి స్మాల్ ఆర్ ఇట్ కెన్ బి బిగ్. అండ్ నాట్ ఓన్లీ దట్, అండర్ స్కోర్ ఆర్ డాలర్ సింబల్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. దిస్ ఈస్ యువర్ కండిషన్ నెంబర్ 1. అండ్ యువర్ కండిషన్ నెంబర్ 2 is, నెంబర్ 2 కండిషన్ ఇస్, ఇట్ షుడ్ నాట్ హ్యావ్ స్పెషల్ క్యారెక్టర్స్. నీ వేరియబుల్ పేర్లు అయితే ఉన్నాయో వాటికి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. ఓకే, లైక్ అట్ ద రేట్ కానీ ఆర్ పర్సెంటైల్ సింబల్ కానీ ఇవేం ఉండకూడదు. బట్ వాట్ ఆర్ యాక్సెప్టెడ్ అంటే అండర్ స్కోర్ ఇస్ యాక్సెప్టెడ్, డాలర్ సింబల్ ఇస్ యాక్సెప్టెడ్. ఈ రెండు మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది. మిగతా స్పెషల్ క్యారెక్టర్స్ ఏది కూడా ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. చెక్ చేసి చూద్దాం. లెట్ us చెక్ దట్ వన్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తర్వాత నేను అట్ ద రేట్ యాడ్ చేస్తా. ఓకే, సో ఏ అట్ ద రేట్, దట్స్ ఇట్. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, వాట్ హ్యాపెన్స్? ఎర్రర్. ఏం ఎర్రర్? ఐడెంటిఫైర్ ఎక్స్పెక్టెడ్. నువ్వు ఏమి ఇచ్చావు చూసుకో, చెక్ చేసుకొని చెప్పి మనకే చెప్తాను అది. ఓకే, సో స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ద థర్డ్ రూల్ ఇస్ వేరియబుల్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్. అండ్ వాట్ డు మీన్ బై కేస్ సెన్సిటివ్ ఈశ్వర్ అంటే, ఇక్కడ చూడండి, మనం స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 11 అని చెప్తాం, బట్ ప్రింట్ చేసేటప్పుడు క్యాపిటల్ ఏ అందాం. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, విల్ దాట్ వర్క్? నో.
బికాస్ నువ్వు డిక్లేర్ చేసింది, ఇనిషియలైజ్ చేసిందేమో స్మాల్ ఏకి, బట్ నువ్వు ప్రింట్ చేసేది మాత్రం క్యాపిటల్ ఏ. అసలు క్యాపిటల్ ఏ ఎక్కడుంది అక్కడ? అంటే ఇంకోసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 45 అంట. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, విల్ దట్ వర్క్? ఎస్, అఫ్ కోర్స్ 45 ప్రింట్ అవుతుంది. అంటే స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ ఏ బోత్ ఆర్ నాట్ సేమ్, బికాస్ వాటి యొక్క కేస్ అనేది డిఫరెంట్. సో దిస్ ఇస్ లోవర్ కేస్ అండ్ దిస్ ఇస్ అప్పర్ కేస్. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. And my next condition is no spaces. Spaces ఉండకూడదు. ఈ వేరియబుల్స్ మధ్య స్పేసెస్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అని చెప్పి స్టోర్ చేస్తున్నాం. ఓకే, యు ఆర్ స్టోరింగ్ సంథింగ్ లైక్ యూజర్ నేమ్. సో స్ట్రింగ్, సో యూజర్ స్పేస్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు అని చెప్పి ఈశ్వర్ అని చెప్పావు. అండ్ నౌ ఇఫ్ ఐ ట్రై టు ప్రింట్ యూజర్ నేమ్, విల్ దాట్ వర్క్? Parenthesis, will that work? No, it will not work. ఓకే, సో వాట్ హ్యాపెండ్ ఓవర్ హియర్? స్పేసెస్ మనం వాడకూడదు. ఇట్ విల్ కంప్లైన్. సో యూజర్ వర్క్ వచ్చి ఆగిపోతుంది. యూజర్ తర్వాత నువ్వు సెమికోలన్ యాడ్ చేయలేదు, ఎంట్రా అని అడుగుతుంది మనల్ని. ఓకే, సో దట్ ఈస్ వై యూజర్ నేమ్ మధ్యలో మనకి స్పేస్ ఉండకూడదు, స్పేసెస్ వాడకూడదు నీ వేరియబుల్ నేమింగ్స్ లో. ఇఫ్ యు రన్ దిస్ నౌ, ఇట్ విల్ వర్క్ అబ్సల్యూట్లీ ఫైన్. సూపర్. అండ్ ఇంకా ఏమైనా కండిషన్స్ ఉంటాయి ఈశ్వర్ అంటే, ఎస్, కీవర్డ్స్ వాడకూడదు. ద నెక్స్ట్ కండిషన్ ఈస్ కీవర్డ్స్. యూ షుడ్ నాట్ యూస్ కీవర్డ్స్. అంటే మనం నిన్న ఎపిసోడ్లో చూసాం కీవర్డ్స్ అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్ అని చెప్పేసి అన్నాం, దట్ ఈస్ ఎ కీవర్డ్. పబ్లిక్ అనేది చూసాం, దట్ ఈస్ ఎ కీవర్డ్. అండ్ వాట్ యు మీన్ బై కీవర్డ్? సో మనకి జావా ఏదైతే కొన్ని వర్డ్స్ రిజర్వ్ చేసి పెట్టుకునిందో ఇంగ్లీష్లో, దాన్ని మనం కీవర్డ్స్ అంటాం. అండ్ అలాంటి కీవర్డ్స్ని మనం వాడకూడదు, ఎందుకంటే తీసేసుకునేది జావా తీసేసుకునేది. ఒకవేళ నువ్వు వాడవు అంటే నేను ఎర్రర్ ఇస్తా, చెక్ చేసి చూద్దాం. సో యూజర్ నేమ్ ప్లేస్లో క్లాస్ అని చెప్పి రాస్తా, అండ్ ప్రింట్ చేసేటప్పుడు దాని క్లాస్ అని ప్రింట్ చేస్తాం. If I run this program, what happens? Again error. That is what you have to understand. Keywords వాడకూడదు. ఓకే, అండ్ స్టిల్ ఇంకా ఏమైనా కండిషన్స్ ఉంటుందా ఈశ్వర్ అంటే, ఎస్, యూ హ్యావ్ వన్ మోర్ కండిషన్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ నీ వేరియబుల్ నేమ్లో ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ 2 words or 3 words, మోర్ దాన్ 1 word ఉంటే, యూ హ్యావ్ టు యూజ్ సంథింగ్ కాల్డ్ as camel case. సో camel case నేమింగ్ కన్వెన్షన్ వాడాలి. అండ్ వాట్ డు మీన్ బై క్యామెల్ కేస్ ఈశ్వర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అని చెప్పి ఇందాకే చూసాం. సో యూజర్ నేమ్ 2 words ఉంది. ఈ 2 words నేను ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? డైరెక్ట్గా యూజర్ నేమ్ అని చెప్పి రాయొచ్చా? నో, ఎవ్రీ టైమ్ యువర్ సెకండ్ వర్డ్ హ్యాస్ టు బి క్యాపిటల్. అంటే ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ అ క్యాపిటల్ లెటర్. అంటే ఏంటి? యూజర్ క్యాపిటల్ NAME. దిస్ ఈజ్ ద రైట్ నేమింగ్ కన్వెన్షన్. ఓకే, అంటే క్యామల్ అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ క్యామల్ అంటే ఇలా వచ్చి ఇలా వస్తుంది దాని హుడ్. ఓకే, సో ఇదే మనం మైండ్లో పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ యువర్ లోవర్ కేస్. ఇఫ్ యూ హ్యావ్ మోర్ వర్డ్స్, ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ అప్పర్ కేస్. దట్స్ ఇట్. మనకి ఇంకో నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ రైటింగ్ పైథాన్ ప్రోగ్రామ్స్, స్నేక్ కేస్ అని చెప్పి ఉంటుంది. అంటే ఏంటి? యూజర్ అండర్ నేమ్ అని చెప్పి రాస్తాం. అంటే అన్ని లోవర్ కేస్లో ఉండాలి. ఆ 2 different వర్డ్స్ని ఆర్ మోర్ దాన్ ఏదైతే డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయో అన్ని లోవర్ కేస్లో ఉండి ప్రతి వర్డ్ని అండర్ తో మనం సపరేట్ చేయాలి. దట్ ఈస్ యువర్ లోవర్ స్నేక్ కేస్. బట్ ఇన్ జావా వి యూజ్ సంథింగ్ కాల్డ్ అస్ క్యామెల్ కేస్. అంటే స్పేసెస్ ఉండకూడదు, అండర్స్కోర్స్ ఉండకూడదు. సో ఆ 2 words ఏదైతే ఉంటుందో, ఫస్ట్ వర్డ్ని నువ్వు స్మాల్ లైక్ లోవర్ కేస్లో రాసి, సెకండ్ వర్డ్ని స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయి. దట్ ఈజ్ యువర్ నేమింగ్ కన్వెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్, ఇక్కడ నేను ఏం చేయాలి? యూజర్ నేమ్ క్యాపిటల్ ఎంతో స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ ద రైట్ నేమింగ్ కన్వెన్షన్. అండ్ నౌ ఇఫ్ I run this, it will work absolutely fine. Super. Even that is good. అండ్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేరియబుల్ నేమ్స్ ఏదైతే ఉంటుందో, మనం అది ఎంత పెద్ద పేరైనా పెట్టుకోవచ్చు. అంటే అఫ్ కోర్స్ నువ్వు ఎంత పెద్ద పేరైనా పెట్టుకోవచ్చు. సో అలాంటి నీకు రూల్స్ ఏం లేదు, ఇన్ని క్యారెక్టర్సే ఉండాలి, ఇంత లెంతే ఉండాలి, అట్లా ఏం లేదు. నువ్వు ఎంత పెద్ద పేరైనా పెట్టుకో, బట్ నువ్వు పెట్టుకున్న పేరుకి మీనింగ్ ఉండాలి. మరీ లెంతీగా ఉండకూడదు, షార్ట్ అండ్ క్రిస్ప్, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ టు హ్యావ్ అ మీనింగ్. అట్లని చెప్పి ABC అని కాకుండా ఇట్లా యూజర్ నేమ్, యూజర్ ఏజ్ అట్లా కొంచెం మీనింగ్ఫుల్ నేమ్స్ కనుక పెట్టుకున్నామంటే, దెన్ యూ కెన్ బికమ్ అ గుడ్ డెవలపర్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కండిషన్స్ విచ్ వీ హ్యావ్ టు రిమెంబర్ వైల్ నేమింగ్ అవర్ వేరియబుల్స్. ఓకే, సో అంతే గైస్. వేరియబుల్స్ అంటే ఏం లేదు, ఒక కంటైనర్లో మనం డేటా స్టోర్ చేసుకుంటాం, దానికి ఒక పేరు ఇచ్చుకుంటాం, అండ్ ఎప్పుడు కంటే అప్పుడు దాన్ని మనం యాక్సెస్ చేసుకుంటాం. దట్స్ ఇట్. అండ్ దాంట్లో ఏమేమి ఉండాలి?
కండిషన్స్ చూసేసాం. సింపుల్. సో స్టార్టింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి A to Z, విచ్ ఇస్ క్యాపిటల్ ఆర్ లోవర్ వాటర్ ఇట్ ఇస్, అండ్ అండర్ స్కోర్ అండ్ డాలర్ సింబల్ వీటితో స్టార్ట్ అవ్వచ్చు, కానీ డిజిట్లు కానీ వాటితో స్టార్ట్ అవ్వకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. ఓకే. అండ్ డిజిట్స్ అనేది నీకు లాస్ట్‌లో ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ నేమ్ తర్వాత నేను 9 అని చెప్తా, 7 అని చెప్తా. ఇస్ థట్ ఓకే? యెస్, ఇట్ ఈస్ ఓకే. బట్ స్టార్టింగ్‌లో ఉండకూడదు అంతే. నువ్వు మధ్యలో ఎక్కడైనా పెట్టుకో. యువర్ విష్. మధ్యలో అయినా లాస్ట్‌లో అయినా యువర్ విష్. బట్ బిగినింగ్‌లో మాత్రం ఉండకూడదు. దట్ ఈస్ వాట్ జావా టెల్స్ us. ఓకే. అండ్ కేస్ సెన్సిటివ్ అండ్ స్పేసెస్ ఉండకూడదు. కీవర్డ్స్ వాడకూడదు. అండ్ క్యామెల్ కేస్ అయితే మనం కన్వెన్షన్‌ని, నేమింగ్ కన్వెన్షన్ మనం ఫాలో చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ అవర్ వేరియబుల్స్. అండ్ వేరియబుల్స్ ఇప్పుడు క్లియర్‌గా అర్థం కావాలి అంటే స్టిల్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ డేటా టైప్స్ ఆల్సో. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం విల్ బి డిస్కసింగ్ అబౌట్ డేటా టైప్స్ క్లియర్‌లీ. సో ఐ థింక్ యూ ఆర్ క్లియర్ విత్ వేరియబుల్స్ కాన్సెప్ట్. ఒకవేళ అర్థమైతే కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ అండర్‌స్టాండింగ్ సమ్ ఇంటర్వ్యూ క్వెషన్స్. సో సమ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వెషన్స్ ఫర్ దిస్ కాన్సెప్ట్ అంటే, మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. సో స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. పాజ్ చేసి వీటికైతే ఆన్సర్స్‌ని అయితే మీరు ఫైండ్ ఔట్ చేసి కమెంట్స్‌లో మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ వీటికి ఆన్సర్స్ ఎక్కడో ఉండదు. లైక్ గూగుల్ చేసి చాట్‌జిపిటిని అడిగేంత అవసరం లేదు. ఈ వీడియోలోనే ఉంటాయి. సో ఒకసారి వీడియోని క్లియర్‌గా వింటే మీకు అర్థమవుతుంది కాబట్టి, వినేసి వీటికి ఆన్సర్స్ అయితే ఫైండ్ ఔట్ చేసి కింద కమెంట్స్‌లో అయితే పెట్టండి. ఓకే. అండ్ నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ సమ్ సీక్రెట్ ఫ్యాక్ట్స్. సో ద ఫ్యాక్ట్ నంబర్ 1 ఈస్, మనం ఏదైతే వేరియబుల్ నేమ్ చూస్తున్నామో, ఆ వేరియబుల్ నేమ్ యొక్క లెంత్ ఏదైతే ఉంటుందో, దానికి ప్రాక్టికల్‌గా అసలు ఫిక్స్డ్ లిమిట్ అనేది లేదు. నువ్వు ఎంత పెద్ద పేరైనా పెట్టుకోవచ్చు. ఓకే. సో 100 క్యారెక్టర్స్ వేరియబుల్ నేమ్ పెట్టినా కూడా మనకి కంపైలేషన్ పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. ఓకే. బట్ మనమైతే మన ఇండస్ట్రీలో మనం యూజ్ చేసేవి ఏవైతే ఉంటుందో వేరియబుల్ నేమ్స్ అనేది షార్ట్‌గా కొంచెం మీనింగ్‌ఫుల్‌గా అయితే మనం యూజ్ చేస్తాం. ఓకే. సో అది మాత్రం మర్చిపోవద్దు. అండ్ నాట్ ఓన్లీ దట్, వేరియబుల్స్‌లో వి హావ్ ఎ స్పెషల్ టైప్. ఓకే. అండ్ విచ్ వి కాంట్ చేంజ్ ద వాల్యూ. సో దానికి మనం వాల్యూ చేంజ్ చేయలేం. సో ఒక్కసారి వాల్యూ అసైన్ చేసామంటే ఆ వాల్యూనే ఉంటుంది. అదేంటో మీకు తెలిస్తే కామెంట్స్‌లో అయితే మీరు మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో వి విల్ బి డిస్కసింగ్ సమ్ ఆఫ్ ద వెరీ, వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నమాట. అండ్ చాలామంది ఇది స్కిప్ చేస్తారు. బట్ స్టిల్ ఇది నేర్చుకుంటేనే మీకు మిగతా కాన్సెప్ట్స్ అర్థమవుతుంది. దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ థాట్ ఈస్ నథింగ్ బట్ డేటా టైప్స్. అండ్ డేటా టైప్స్ అంటే ఏంటో ఒక చిన్న క్లారిటీ ఏమైనా ఉంటే, ఒకవేళ ఐడియా ఏమైనా ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ వి ఐ థింక్ యూ అండర్‌స్టూడ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ వీడియో, రైట్? సో ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో దట్ వి కెన్ డిగ్ మోర్ డీపర్ ఇంటూ ఇట్. అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అండ్ ప్లీజ్ లైక్ చేసి మా ఎఫర్ట్స్‌కి అయితే కొంచెం కామెంట్స్‌లో మాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. ఓకే. సో నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. అండ్ అంటిల్ దెన్, బై బై.